హాయ్ అండి. సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ ఇలా వండుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అయితే 1 కేజీ చికెన్ తీసుకొని కడిగి పెట్టేసుకున్నాను. టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ కారం, సరిపడా ఉప్పు, టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, స్పూన్ మిరియాల పౌడర్, పెరుగు, స్పూన్ నూనె, టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చెక్క పిండుకొని మొత్తం కలుపుకున్నాక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. 4 ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకుందాము. చేసుకున్నాక ఒక ప్యాన్ పెట్టుకొని టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇవి మగ్గేలోపు టమాటాలు అయితే కట్ చేసుకుందాము. ఉల్లిపాయలు మగ్గిపోయాక టమాటాలు కూడా వేసుకుందాము. 5 మినిట్స్ మగ్గించుకున్నాక ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము. వేసుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 10 to 15 మినిట్స్ ఉడికించుకుందాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. కదా చికెన్ ఈ విధంగా వచ్చినాక 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకుందాము. వేసుకున్నాక 2 మినిట్స్ మగ్గించుకొని కసూరి మేతి వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ. వీడియో కనుక నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.